నాకు ఒక డ్రీమ్ ఉండేది. ఆ డ్రీమ్ ని ఈ రోజు నేను నెరవేర్చుకోబోతున్నా. నాకు చాలా సంవత్సరాల నుంచి కళ అది నాది. ఈ రోజు నేను ఏమేం చేయబోతున్నానో ప్రతి ఒక్కటి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా సంవత్సరాల నుంచి ఈ రోజు అది పాసిబుల్ అయ్యింది. అది నేను నా డ్రీమ్ ని నెరవేర్చుకోవడానికి కూడా ఇప్పుడు నాకు ఎలిజిబిలిటీ దొరికింది. నేను ఏమేం చేయబోతున్నానో ప్రతి ఒక్కటి కూడా మీకు నేను ఈ రోజు చూపిస్తాను. లెట్స్ గో. నా కళలని సొంతం చేసుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. అయితే ఈరోజు అది నెరవేరింది. ఇప్పుడు సిటీకి అయితే వెళ్ళబోతున్నా. అయితే నాతో పాటు ఇంకొక బ్రదర్ కూడా వస్తున్నాడు. హాయ్ బ్రో. చలో. బైక్ పైన రైడ్ చేస్తూ సిటీకి వెళ్తుంటే మధ్యలో ఒక విచిత్రం కనిపించింది. అదేంటంటే ఈయన జామకాయలు అమ్ముతున్నాడు. అయితే దాన్ని వెయిట్ చేస్తారు కదా, ఆ వెయిట్ చేసే మిషన్ చూడండి ఒకసారి. ఒక చిన్న సెల్ ఫోన్ లాగా ఉంది. చూసారా ఎంత విచిత్రంగా ఉందో? బాగుంది కదా. నిజంగా ఈ వెయిట్ మిషన్ అయితే నేను ఫస్ట్ టైం చూసాను. నాకు చాలా అమేజింగ్ అనిపించింది. నిజంగా మస్తు క్రేజీ ఉంది కదా ఇది. నేనైతే దీన్ని ఫస్ట్ టైం చూసాను. ఈ నా యూట్యూబ్ జర్నీ ఎంత మందికి మోటివేషన్ ఇస్తుందో నాకైతే తెలియదు, కానీ ఈ వీడియో వల్ల చాలా మంది మోటివేట్ అవుతారు. బిగినర్స్. దారిలో ఏం జరిగిందంటే తెలిస్తే నిజంగా మీరు నవ్వుకుంటారు. పిస్తా హౌస్ కనిపించింది దారిలో వెళ్తుంటే. అయితే లంచ్ చేద్దామని అనిపించింది. అసలు పిస్తా హౌస్ కి ఇంత క్రేజ్ అంటారా బాబు? చూపిస్తాను చూడండి ఒకసారి. ఎంత మంది క్యూలో ఉన్నారో, లైన్ లో కూర్చున్నారు టోకెన్ తీసుకు. వాళ్ళు ఎంతసేపటి నుంచి లైన్ లో కూర్చున్నారని అడిగితే వాళ్ళు బిర్యానీ తినడానికి హాఫ్ అన్ అవర్ నుంచి లైన్ లో కూర్చున్నారంట. అంటే మేము టోకెన్ తీసుకుంటే ఇంకెంతసేపు కూర్చోవాలి అక్కడ? పిస్తా హౌస్ లో బిర్యానీ తినాలంటే టోకెన్ తీసుకొని వెయిట్ చేయాలి. దొరక్క ఒక హోటల్ దొరికింది అక్కడ లంచ్ చేయడం కోసం. ఆడ బిర్యానీ తినాలంటే 1 అవర్ వెయిట్ చేయాలి. మాకు చాలా ఆకలైంది. ఆర్డర్ తొందరగా తీసుకొని మాకు తెచ్చివ్వండి అని చెప్పేసి అంటే 1 అవర్ వెయిట్ చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ఈయన కూడా వదలలేదురన్న కొడుకు. అది కాకపోతే ఇంకో హోటల్ ఉండదా అని చెప్పేసి ముందుకు వస్తే దర్శనం ఇచ్చేసింది షాగ్ హౌస్ హోటల్. అమ్మయ్య అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించుకున్నారు. స్పెషల్ బిర్యానీ ఆర్డర్ చేయగానే ఫస్ట్ వీళ్ళు తీసుకొచ్చిన ఐటమ్ ఏంటిదంటే 2 ఎంప్టీ ప్లేట్స్ తీసుకొచ్చారు. ఒక ప్లేట్ లో కర్డ్, ఒక ప్లేట్ లో సూప్. ఆ ఎంప్టీ ప్లేట్లను చూసుకుంటూనే హాఫ్ అన్ అవర్ కూర్చున్నాం. మా కర్మ. ఏ మాట కామాట భయ్యా, షాగ్ హౌస్ హోటల్లో చికెన్ బిర్యానీ మాత్రం మామూలుగా లేదు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, వేరే లెవెల్ అని. ఇంకా ఈ స్పెషల్ చికెన్ బిర్యానీని ఆస్వాదిస్తూ తినడం కంప్లీట్ చేసేసి అయితే హైదరాబాద్ కి వచ్చేసి మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా మనం తీసేసుకున్నాం. ఇంకా ఇంటికి వెళ్ళేసి ప్రతి ఒక్కటి కూడా అన్బాక్సింగ్ చేసి. నాకైతే చాలా కష్టాలతో కూడుకున్న ఈ యూట్యూబ్ జర్నీ ఇక్కడ వరకు తీసుకొస్తుందని నేను అస్సలు అనుకోలేదు, ఊహించలేను కూడా. కానీ పట్టు వదలకుండా ఎలాగైనా సాధించాలి అనే ఒక స్ట్రాంగ్ డిసిజన్ తో నేను ముందుకు అడిగాను. అలా ఒక స్ట్రాంగ్ డిసిజన్ తో నేను కష్టపడ్డాన్ని బట్టి ఒక మెట్టు మాత్రం నేను ఎక్కగలిగాను. ఇది మా అన్న రూమ్ అనమాట. అన్న వాళ్ళు సిటీలో ఉంటారు. అయితే నేను చిన్నగా స్టూడియో లాగా సెట్ చేసుకుంటున్నా దీంట్లో టెంపరీగా. ఇదంతా కూడా రెడీ చేసుకుంటుంటే నాకు మాట గుర్తొచ్చింది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. మన లైఫ్ గురించి ఈ ఏజ్ లో కష్టపడకపోతే జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది. ఎంతమంది ఎన్ని మాటలు అన్నా గానీ ఓర్చుకుందాం, కష్టపడదాం, ముందుకెళ్దాం, కానీ వాళ్ళ మీద ప్రతీకారం మాత్రం తీర్చుకోకూడదు. ఇప్పుడున్న ప్రతి జెన్జీ యూత్ కి నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. మీరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా గానీ ఆ ప్రొఫెషన్ లో మీరు ఎక్స్పర్ట్ అవ్వండి, బాగా కష్టపడండి. నీ ప్రొఫెషన్ లో నువ్వు వర్క్ చేసే ఆ సరౌండింగ్ లో నువ్వు మాత్రమే కీ రోల్ ప్లే చేయాలి. నువ్వు అక్కడ లేకపోతే వర్కే జరగదు అనే విధంగా నీ టాలెంట్ ని, నీ సత్తాని నువ్వు నిరూపించుకోవాలి అక్కడ. ఇక మన వర్క్ లోకి వస్తే ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ గ్రీన్ మ్యాట్ ని రెడీ చేసుకుంటున్నాను. ఈ సెటప్ అంతా కూడా రెడీ చేసి ఇచ్చే వీడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్న, పరిస్థితుల్లో ఉన్నా గానీ, హ్యాపీ మూమెంట్ లో అయినా గానీ, సాడ్ మూమెంట్ లో అయినా గానీ వీడే మనతో పాటు ముందుంటాడు. అన్ని సిచ్యువేషన్ లో కూడా తోడు. మనోడు పేరు మాథ్యూ అన్నమాట. ఇప్పటి వరకు అన్నిట్లో కూడా తోడున్నాడు. అయితే ఫ్యూచర్ డేస్ లో తోడు ఉంటాడో లేదో, పక్కకి వెళ్ళిపోతాడో తెలీదు. ఇంకా గ్రీన్ మ్యాట్ అయితే ఫిక్స్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దేనికోసం అయితే ఎదురు చూస్తున్నామో అది ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్నాము. నిజంగా వస్తువులు అన్బాక్సింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా ఎమోషనల్ అయినా నేను. హాయ్, హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన స్టూడియో సెటప్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు గ్రీన్ మ్యాట్ అయితే రెడీ చేసినాం. ఇంకా కొన్ని లైటింగ్ సెటప్ అంతా కూడా ఇప్పుడు సెట్ చేసేది ఉంది. అన్బాక్సింగ్ కూడా చేద్దాం. లెట్స్ గో. ప్రొఫెషనల్ బిఐ కలర్ కంటిన్యూస్ ఎల్ఈడి లైట్. ఇది అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. 18 సెంటీమీటర్స్ అన్నమాట రిఫ్లెక్టర్. కొద్దిగా బడ్జెట్ ఎక్కువ అవుతుంది కానీ లైట్ మాత్రం వేరే లెవెల్ అనుకోండి. దీని వాట్స్ వచ్చేసి 150 అనమాట. లైట్ కలర్ ఇంకా బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక రిమోట్ అయితే ఇచ్చింది అనమాట. ఆన్ ఆఫ్, ఇంకా బ్రైట్నెస్, వాల్యూమ్ పెంచుకోవడము, ఇంకా డిగ్రీస్ సెట్ చేసుకోవడము 100% వరకే ఉందన్నమాట. ఈ బ్రైట్నెస్ అడ్జస్టబుల్ అనేది ఈ రిమోట్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దీనికి కేబుల్ అయితే ఇచ్చిండు అనమాట. బోర్డు నుంచి దీనికి కనెక్షన్ కేబుల్.
ఇది వచ్చేసి అంటే బ్రైట్నెస్ మొత్తం ఎక్కువ, మనకు ఒక రూమ్ మొత్తం బ్రైట్నెస్ కావాలనుకుంటే ఇది పెట్టుకోవచ్చు మనము. ఇక్కడ వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చిండు. ఇంకా ఇది వాల్యూమ్, మనకి ఎంత బ్రైట్నెస్ ఎంత కావాలి, లైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ ఒక పెద్ద బటన్లో ఇచ్చిండు అనమాట. ఇది ఓపెన్ చేస్తే ఇందు లోపల లైట్ ఉంటుంది. ఇక్కడ ఒక బటన్ కూడా ఇచ్చిండు దీనికి, వెనకాలకి ఇట్లా లాగేస్తే వచ్చేస్తుంది. మనం ఎట్లా దీన్ని ఆపరేట్ చేసుకోవాలనేది ఈ బుక్లో మనకు క్లియర్గా ఇచ్చిండు. ఇక్కడ దీని ఫీచర్స్ ఏంటి అవన్నీ కూడా క్లియర్గా ఇచ్చిండు అనమాట. ఈ బటన్ ఇట్లా వెనక్కి లాగి కొద్దిగా ఇట్లా తింపి దీన్ని తీసేస్తే ఈ విధంగా ఉంటుంది. స్టాండ్ మనం సపరేట్ తీసుకోవాలన్నమాట. స్టాండ్ నేను మంచి క్వాలిటీది అయితే తీసుకున్నా. మనకి ఇది కీ లైట్ అనమాట, ఇదే మెయిన్ లైట్. డబల్ కవర్స్ ఇచ్చింది. అంటే డబుల్ కవర్స్ ఎందుకంటే లైట్ రిఫ్లెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే వామ్ని తగ్గించడానికి ఆ డబుల్ కవర్ ఇచ్చి, ఆ డబుల్ కవర్ యాడ్ చేయడం వల్ల రిఫ్లెక్షన్ అనేది కూల్ సాఫ్ట్లోకి వస్తుంది అనమాట. మనం డబుల్ కవర్, దీనిలో డబుల్ కవర్స్ ఉన్నాయి. ఆ డబుల్ కవర్స్ని మనం పెట్టేసుకుంటే మనకు కూల్గా వచ్చేస్తుంది. ఈ స్టాండ్ హైట్ వచ్చేసి మనము అప్రాక్స్ 8-9 ఫీట్స్ వరకు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు మనం ఆ లైట్ని దీనికి అలైన్ చేసేద్దాం. దీన్ని మనం స్టాండ్కి అలైన్ చేసిన తర్వాత ఏ డిగ్రీలో అయినా సరే మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. వామ్ రిఫ్లెక్ట్ అనమాట. దీన్ని కూల్గా కూడా మనం చేయొచ్చు. ఈ అడ్జస్టబుల్ ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. అంటే వామ్ అనమాట, ఇందులో సి అంటే కొంచెం కూల్ రిఫ్లెక్షన్ అనమాట. అయితే ఇప్పుడు వామ్ ఉంది, ఈ వామ్ని మనము అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి. ఫైనల్లీ నాకున్న ఒక చిన్న డ్రీమ్ ఈరోజు ఇంత సెటప్లో ఓకే, నాకు నా మట్టుకైతే ఇట్లుంటుంది ఈ లైట్ అయితే. ఇప్పుడు ఇది 100% మన కూల్ రిఫ్లెక్షన్ అనమాట. ఎట్లా వస్తుంది క్లారిటీ మీకు అర్థమై ఉంటుంది, కనిపిస్తుంది కొంచెం దగ్గర. బాగుంది, క్లారిటీ అయితే చాలా బాగుంది, మంచిగా రిఫ్లెక్షన్ మంచిగా ఇస్తుంది. ఇది కూల్ రిఫ్లెక్షన్ అనమాట. ఈరోజు నేను మా ఇంట్లోనే ఒక చిన్న స్టూడియో సెటప్ అనేది చేసుకున్నాను. నేను నాకు ఈ యూట్యూబ్ జర్నీలో నాకు ఇంతవరకు అయితే తీసుకొని వచ్చింది. అంటే నేను పెద్దగా నేను సక్సెస్ అయిపోయినానని చెప్పట్లేదు, కానీ నా మట్టుకు నా మనసుకైతే ఇది నాకు చాలా పెద్ద అచీవ్మెంటే. ఇక నా స్టూడియోని ఇక్కడ వరకు నేను తీసుకొని వచ్చిన. అయితే ఇంత సెటప్ చేసుకోవడానికి నాకు యూట్యూబ్ సహకరించింది. క్వాలిటీ వీడియోలలో క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.